హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పూరీలు. మీకు ఎంతమందికి ఇష్టం పొంగుతూ ఉండే పూరీలు తినడం అంటే? నాకైతే చాలా ఇష్టం. లడ్డు బజ్జీ పూరీల అదేనండి. పొంగుతూ ఉండే పూరీలు ఇష్టమా, లేకపోతే స్లిమ్గా ఉండే పూరీలు ఇష్టమా? కామెంట్ చేయండి. ఎప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. గోధుమ పిండిని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా కలుపుకోవాలి. సాల్ట్ ఆయిల్ మొత్తం పిండిలో కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ప్రాసెస్ మొత్తం పిండి కలపడంలోనే ఉంది. చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చేలా కలుపుకోవాలి. గోధుమ పిండి అనేది మరీ జోరుగా అవ్వద్దు, అలాగని గట్టిగా కూడా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అనేసి ఎలా తెలుస్తుందంటే, పిండిని ఇలా కలుపుతున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇంకా లైట్గా చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా కొద్దిసేపు కలుపుకోవాలి. ఇంకా ఇది పర్ఫెక్ట్గా కలిసిందనేసి ఎలా తెలుస్తుందనంటే, ఇగో ఇలా టెస్ట్ చేస్తాం. ఏం లేదు, ఇలా చేతితో ఒత్తుతా ఉంటే ఈజీగా లోపలికి పోతుంది. అలా పోయింది అనంటే పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థము. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ తీసి చూస్తే ఇగో ఇలా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన చేతి వేలు ఇలా పెట్టి నెమ్మటే ఎంత లోతుగా వెళ్తుందో చూడండి. ఇలా వెళ్ళిందంటే మనం పూరీలు చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వస్తుందని అర్థము. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇంకా పూరీలు చేసుకోవడమే. ఇంకా చపాతీ కర్రతో పూరీలు ఒత్తేసుకోవడమే. చాలా ఈజీ. ఎవరైనా ఇలా ప్రిపేర్ చేయవచ్చు. పూరీలు పొంగుతూ రావాలంటే ఏవేవో కలపాలి అని అనుకుంటారు, కానీ ఏం కలపనవసరం లేదు. ఉన్న పిండితోనే చాలా ఈజీగా పొంగుతూ చాలా సాఫ్ట్గా రావాలంటే ఇలా కంపల్సరీ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తున్న సైజులో ఇంకా పూరీలు ఒత్తేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి చాలా కాగేంత వరకు ఉండాలి. అసలు ట్రిక్ ఇప్పుడే ఉంది. మనం పూరీలు వేసిన ఎమ్మటే పొంగుతాయా లేదా అనేదే కదా. ఇప్పుడు ఏం చేయాలనంటే, ఇలా పూరీలు తీసేసుకొని నూనె అయితే సలసలా కాగుతూ ఉండాలి. అప్పుడే మనం పూరీలు వేసామనుకోండి, ఇలా వేసిన ఎమ్మటే ఇలా ఏదైనా గరిటె తీసుకొని పైన ఇలా ఒత్తాలి. ఫుల్లుగా కాలుతున్న నూనెలోకి ఇలా పూరీలేసి ఎమ్మటే ఒత్తాలి. మనం కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినా కూడా పూరి ఇంకా పొంగదు. అందుకనేసి ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇంకా 2 సైడ్స్ వేయించుకొని ఇంకా తీసుకోవాలి. ఇలా ఒక్కటే కాదు, అన్ని పూరీలు అలాగే వస్తాయి. కాకపోతే చాలా అలర్ట్గా ఉండి ఇలా చేసుకోవాలి. చూడండి, వేసిన ఎమ్మటే ఏదైనా గరిటెతో ఇలా ప్రెస్ చేసిన ఎమ్మటే ఇంకా ఆ ఆయిల్కి హీట్కి ఎమ్మటే పూరీలు పొంగుతా వస్తాయి. ఇలా అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూరీలు మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.